కాకినాడలో తూర్పుగోదావరి జిల్లాలో తుల్లో పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. దానికి వచ్చి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ లేని కొన్ని సన్నాసులు ఈ జనాన్ని చూసి, ఓపెన్లో ఉన్న ఈ జనాన్ని చూసి ప్యాంట్లు తడుపుకుని డైపర్లు పెట్టుకుని సన్నాసులారా, కాకినాడలోకి వచ్చిన సన్నాసులారా చూడండి ఒకసారి. ఇది సింగిల్ గేట్ సభ కాదు. పూర్వం జలియన్వాలా బాగ్లో సింగిల్ గేట్లో పెట్టి లోపల పెట్టి జనాలను కాల్చేసినట్టు మీ మధ్యకాలంలో 4-5 సభలు చూశాను నేను. మీ సన్నాసి సభలో ఒకటే సింగిల్ గేట్ ఉంటుంది. లోనికి వచ్చిన వల్ల బయటికి వెళ్ళడానికి లేదు. వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఏ వచ్చినా బయటికి వెళ్ళడానికి లేదు. ఈ సభ వాగి మీరు వాగిన చెత్త వాగుడంతా ఆలకించి ఆగం చేసి నీ దొంగ స్కీములు 4 స్కీములు నువ్వు అనౌన్స్ చేసేదాకా కూడా వీళ్ళెవరో బయటికి వెళ్ళడానికి లేదు. ఆ గేట్ వేసేస్తూ ఉంటారు. ఆ గేట్ తాళం వేస్తుంటారు. వీళ్ళు వెళ్ళడానికి కుదరదు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, ఇలాగ ఏఎన్ఎంలు కానీ, ఇతరులు మొత్తం అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్న సన్నివేశాలు చూస్తూ ఉన్నాను. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ ఐక్య పార్టీ అయిన తర్వాత, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు ఒక విషయం మటుకు స్పష్టంగా చెప్పదలుచుకుంటాం. ఒక ఎత్తున పాలన ఎంత గొప్పగా సాగుతుందో మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాల్లో తృప్తిపరచవలసిన విషయం ఉంది. అది కూడా పూర్తిగా తృప్తిపరుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాల్లో ఒకటి సార్ వచ్చేస్తున్నారు. మీరు సార్ వచ్చిన వెంటనే చెప్తాను. సాంగ్ ఎంట్రన్స్ సాంగ్ వేయండి అమ్మా. ఒకసారి సాంస్కృతిక విభాగానికి అక్కడ మైక్ ఆన్ చేయ. ఒక్క నిమిషం సాంగ్స్ అవుట్ ప్లీజ్. హలో మైక్ ప్లీజ్. హలో చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటి వాడు. అది గడ్డం గీసుకోలేదు, నేను గడ్డం గీసుకోగలను, అంతే తేడా. మిమ్మల్ని అందరూ చూస్తుంటా చాలా సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆ నాయకుడు మనం గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి చేసుకోవాలి, అంతే. ఏంటి మామూలుగా కాదు, మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్కళ్ళు 100, 1000, లక్షల మంది మన కార్యక్రమానికి వస్తున్నది మ్యాటర్. మరి టైం ఇచ్చారు రా జ్యోతుల దగ్గర. రా కదలిరా అంటూ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపుతో మీ ముందుకు వస్తున్నటువంటి మా సోదర కళాకారులు, అలాగే విచ్చేసినందరికీ కూడా హలో సార్, మళ్ళీ గ్యాప్ లో హలో సాంగ్ వేయండి అమ్మా. హలో దేశమేగిన ఎందుకో నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రన్న బాటలో నిలుపరా నీ రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో. తడపతి పసుపు గడపల తప్పటి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాజాకసం. మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం. ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన విషం ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి కళం.
నాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు